అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామందికి ఉండేటువంటి సందేహం ఏంటంటే అసలు మనకి ఎన్ని మార్కులు వస్తే ఏ ర్యాంక్ వస్తుంది. నిజానికి మన ర్యాంక్స్ అనేది ఇప్పుడు తెలియదు. ర్యాంక్స్ అనేవి ఏప్రిల్ సెషన్ అయిపోయిన తర్వాత సుమారుగా మే 1st, 2nd వీక్లో రిజల్ట్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. మే 10 కట్టేటిగా. కానీ మనకు ఉండేటువంటి జేఈ ఎగ్జామినేషన్లో మార్కుల ఆధారంగా మనము ర్యాంక్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పర్సంటేజ్ మీకు ఎట్లాగో జనవరి తర్వాత ఇస్తారు. సో మనము ఈ వీడియోలో ఏం చర్చిస్తున్నామంటే ఎంత ర్యాంక్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలనేది దీనిలో చర్చనీయాంశం. సరే, జేఈ మెయిన్స్లో అనేక జనవరి ఏప్రిల్లో మొత్తం దాదాపు చాలా స్లాట్స్ ఉంటాయి. 20-30 స్లాట్స్ ఉంటాయి. జనవరిలో అనేక స్లాట్స్ ఉంటాయి. అనేక రకాల ప్రశ్నపత్రం ఉంటాయి. వాటి కూడా స్టాండర్డ్స్ వేరే విధంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది జరుగుతుందని చెప్పలేము. కానీ ఒక మోడరేట్ పేపర్, ఒక మధ్యస్థాయి పేపర్ అయితే 23 నుంచి 24 వరకు కాంపిటీషన్ చాలా పెరిగింది. 23 కంటే కనీసం 10-15 మార్కులు ఎక్కువ రావాల్సిన అవసరం ఏర్పడింది 24లో. 24 కంటే ఒక 5-10 మార్కులు మళ్ళీ ఇంకా ఎక్కువ రావాల్సిన అవసరం ఏర్పడుతుంది ర్యాంక్ రావాలంటే. ఎందుకంటే కరోనా పోయింది. 24 ఫస్ట్ అవుట్ ఆఫ్ కరోనా బ్యాచ్, ఫుల్ ఆఫ్లైన్ జరిగిన క్లాస్ 24. ఆ తర్వాత మళ్ళీ అదే కొనసాగుతుంది కాబట్టి 2025లో కాంపిటీషన్ పెరగబోతుంది. సో ఆ మొత్తం ప్రొజెక్షన్ ఆధారంగా ఒక మధ్యస్థాయి పేపర్కు ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తున్నటువంటి విషయము స్పష్టంగా తెలియజేస్తున్నాం. 3 lakh వరకు కూడా మనకు ర్యాంకు మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో మీకు ఎక్కడెక్కడ ఏ సీట్ రావచ్చు, ఏ రిజర్వేషన్కి ఒక సూత్రప్రాయంగా కూడా మధ్యలో నేను వ్యక్తం చేస్తాను. సో ఇంజనీరింగ్ సంబంధించిన కౌన్సిలింగ్ ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టానం కలిసి ఇస్తుంది. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు చెప్తారు. ఫ్రీ కమ్యూనిటీ గ్రూప్ ఉంది. ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో ఏంటంటే మీకు అన్ని అప్డేట్స్ కూడా వస్తుంటాయి, గైడెన్స్ కూడా మీకు దొరుకుతుంది. అదేవిధంగా ఎస్బీఆర్ టాక్స్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్, దాన్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకున్నట్టయితే మీకు రెగ్యులర్గా జూమ్ మీటింగ్స్ కొనసాగుతుంది. ఇప్పటికీ ఒక 2-3 పెయిడ్ గ్రూప్ మీటింగ్స్ అనేవి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ సంబంధించిన మీటింగ్స్ కూడా ఉంటుంటాయి. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి మిత్రులారా. ఇప్పుడు ఇది ఒక మధ్యస్థాయికి 2025 జనవరిలో ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది ఊహ అన్నట్టు. ఒక స్టాటిస్టికల్ ఎవిడెన్స్ తోటి మనం చేస్తున్నాము. ఒక 5%-10% అటు ఇటుగా వస్తే అంతకంటే మించి మార్పు ఉండాలి మధ్యస్థాయి పేపర్కి. ఒకవేళ ఈజీ పేపర్ అయితే నేను చెప్పిన దానికంటే ఒక 10 మార్కులు ఎక్కువ రావాలని అంచనా వేసుకోండి. డిఫికల్ట్ ఎగ్జామ్లో అయితే మీది ఒక 10 మార్కులు తక్కువ వేసుకోండి. ఆ రేంజ్ ఒక 10 మార్కులు పెంచండి. ఈజీ అయితే, డిఫికల్ట్ అయితే 10 మార్కులు తగ్గించండి. ఉదాహరణకు మీకు 1 నుంచి 100 ర్యాంక్ రావాలనుకోండి. 1 నుంచి 100 ర్యాంక్ రావాలనుకుంటే మీకు 290-300 మధ్యలో ఉండాలి మార్కులు. మీకు 290-300. 300 వచ్చిన వాళ్ళు కూడా కనీసం 10-20 మంది ఉంటారు. 20 కంటే ఎక్కువ మంది ఉంటున్నారు. 50 మంది కూడా పోయినసారి ఉన్నారు. 56 మంది ఉన్నట్టు ఉన్నారు. కాబట్టి 290-300 ఉన్న వాళ్ళకి మాత్రమే, అంటే 300 ఉంటే 1 నుంచి 50, 30, 40, 50 మధ్యలో ఉంటుంది. సో తర్వాత 300 కంటే తక్కువ వచ్చే 295-200 ఉంటే వాళ్ళకి సుమారుగా 1 నుంచి 100 ఉంటుంది ఒక మధ్యస్థాయి పేపర్కు. తర్వాత 101-500 ర్యాంక్, 290 మీకు 270. అంటే 270 వస్తే మీరు 500 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 290 వస్తే 100 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ఈజీ పేపర్ అనుకోండి, అది 280-300 అవుతుంది. డిఫికల్ట్ పేపర్ అయితే అది ఇంకా 260-280 అంచనా వేసుకోండి. ఒక 10 మార్కులు రెడీ చేసుకోండి. సో 501 నుంచి 1000 అయితే 270-250. అంటే 270 వస్తే 500 ర్యాంకు, మీకు 250 వస్తే 1000 ర్యాంక్. అదేవిధంగా 1000 ర్యాంక్ రావాలనుకుంటే మీకు 250 మార్క్స్ రావాలి. 2000 అంటే 240. సో 1000 నుంచి 2000 అంటే 240-250-240. 2000-4000 రావాలంటే 240 నుంచి 225. 225 వస్తే 4000 వస్తుంది. 240 వస్తే 2001 వస్తుంది. 2001 అనుకోండి. తర్వాత మీకు 4000 నుంచి 6000 అంటే 225-215. సో 215 వచ్చిన వాళ్ళకు 6000 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 225 వచ్చిన వాళ్ళకు 4000 ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6001-10,000, 215-200 అంటే 200 వచ్చిన వాళ్ళకు 10,000, తర్వాత 215 వచ్చిన వాళ్ళకి 6,000. సో అదేవిధంగా 10,001 నుంచి మీకు 20,000 వచ్చిన వాళ్ళకు 200 to
185. 20,001 నుంచి 30,000 వచ్చిన వాళ్ళకి 185 to 175. 30,001 నుంచి 40,000 వచ్చిన వాళ్ళకి 175 to 165. 40,000 నుంచి 50,000 వచ్చిన వాళ్ళకి 165 to 155. 50,000 నుంచి 60,000 వరకు 155 నుంచి 145. 60,000 నుంచి 70,000 వరకు 145 నుంచి 135. సో 70 నుంచి 80, 135 to 125. 80 to 90, 125 to 115. 90,000 to 1 lakh, 115 to 105. సో 1 lakh నుంచి 1,20,000 వరకు 105 నుంచి 95. 1,20,000 నుంచి 1,50,000 వరకు 95 to 85. సో 1,50,000 నుంచి 2 lakhs వరకు 85 to 75. అండ్ 2 lakhs నుంచి 3 lakhs 75 to 65. ఇది ఓవరాల్గా. సో మీ పర్సంటేజ్ ప్రకారం రఫ్గా వేస్తే మీకు 99% అంటే సుమారుగా 13,000 ర్యాంక్ వస్తుంది. 98 అంటే 26,000 ర్యాంక్ వస్తుంది. సో 97 అంటే 37,000-38,000 ర్యాంక్ వస్తుంది. 96 అంటే ఒక 50,000 ర్యాంక్ వస్తుంది. 94 అంటే 60,000 ర్యాంక్ వస్తుంది. 90 అంటే 1,30,000, 1,25,000, 1,30,000 ర్యాంక్ వస్తుంది. సో 85% అంటే సుమారు 1,90,000, 1,80,000 ర్యాంక్ వస్తుంది. సో ఇది ర్యాంక్ వర్సెస్ మార్క్స్, పర్సంటేజ్ వర్సెస్ ర్యాంక్. సో అంటే దాదాపు మీకు 1%కు సుమారుగా 13,000 అనుకోండి. 0.1%కు 13,000, 14,000 అనుకోండి. 0.1%కు 1,400. రైట్. మీరు అడ్వాన్స్ క్వాలిఫై కావాలి ఓసీలు అనుకుంటే సుమారుగా మీకు రావాల్సినటువంటి మార్క్స్ మీకు కనీసం మీకు ఒక 1 lakh ప్రాంతంలో ఉండాలి. సుమారుగా 105 మార్క్స్ సుమారుగా రావాలి. 105 మార్క్స్ వస్తే మీరు ఇంతకుముందు 90, 80, 87, 88, 90, 95 కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కనీసం 100 నుంచి 105, 100 నుంచి 110 మార్కుల మధ్యలో వస్తే మీకు ఓసీ వాళ్ళు క్వాలిఫై అవుతారు. ఓబీసీ వాళ్ళు క్వాలిఫై కావాలనుకుంటే ఇంకొక 10 మార్కులు తక్కువ. సో 90, 95 వాళ్ళు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కూడా 90, 95. ఎస్సీ ఎస్టీ అయితే మీకు 60, 70 కూడా క్వాలిఫై అవుతుంటారు. 60, 70 మార్కులకు కూడా ఇంకా తక్కువ ఉంటాయి. 50, 60 మార్కులకు కూడా క్వాలిఫై అవుతుంటారు. సో ఇది మీ క్వాలిఫికేషన్ సంబంధించిన విషయం. సో ర్యాంక్ సీట్స్ రావాలంటే ఉదాహరణకు మీకు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి ఓపెన్ రావాలంటే మీకు సుమారుగా ఎంత రావాలంటే 3,000 ప్రాంతాల్లో రావాలి. అంటే సుమారుగా మీకు ఎంత అంటే మీకు 245 మార్క్స్ అట్లా రావాలి. 245 మార్క్స్ వస్తే ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 235 రావాలి. ఓబీసీ గల్ అయితే 225 కూడా రావచ్చు. సో ఓసీ గల్ అయినా కూడా అంత ఒక 10 మార్కులు, ఓసీ కంటే 10 మార్కులు తక్కువ. మీకు ఏదో ఒక సీట్ రావాలి ఎన్ఐటి వరంగల్ అంటే సుమారు 90. ఓసీ వాళ్ళకు ఏదో ఒక ఎన్ఐటి, త్రిబుల్ ఐఐటీలో మూడింటిలో ఏదో ఒక సీట్ రావాలంటే సుమారుగా మీకు 60,000 ర్యాంక్ వరకు, 70,000 ర్యాంక్ వరకు కూడా మీకు వస్తుంది. అంటే సుమారుగా మీకు 95% ఆ ప్రాంతాల వరకు వస్తే ఏదో ఒక సీట్ వస్తుంది. సో దాని ప్రకారం పోలిస్తే మీకు సుమారుగా 150 మార్క్స్ వరకు 145 మార్క్స్, 145, 150 లేదా 140 to 140 మధ్యలో సీట్ వస్తే ఓసీ వాళ్ళకు ఏదో ఒక సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు మంచి ఎన్ఐటీలో సిఎస్సి రావాలంటే సుమారుగా మీకు ఒక 10,000 ర్యాంకులో రావాలి. 10,000 ర్యాంక్ రావాలంటే సుమారుగా మీకు 200 మార్క్స్ రావాలి. 200 మార్క్స్ వస్తే మీకు ఏదో మంచి ఎన్ఐటీలో సిఎస్సి వస్తుంది. ఏదో ఎన్ఐటీలో సర్క్యూట్ బ్రాంచ్, ఎలక్ట్రికల్, ఈసీ అట్లాంటివి రావాలనుకున్నట్టయితే మీకు కనీసం మీకు ఒక 30,000 ర్యాంక్ రావాలి. సో 30,000 ర్యాంక్ సర్క్యూట్ బ్రాంచెస్ రావాలనుకుంటే సుమారుగా మీకు 175 మార్కులు రావాల్సి వస్తుంది. ఏదో లాస్ట్ 888 అయినా సరే సిఎస్సి కానీ ఈసీ కావాలనుకుంటే మీకు సుమారుగా ఒక 40,000-50,000 ర్యాంక్ కూడా మీకు స్పాట్ రౌండ్ అంటారు కదా. సో అప్పటి వరకు లాస్ట్ సీసాబ్ రౌండ్ వరకు కూడా మీరు చూసినట్టయితే మీకు 50,000, 60,000 ర్యాంక్ అనుకుంటే సుమారుగా మీకు 145 మార్క్స్ మీకు త్రిబుల్ సిఎస్సిఓ, ఈసీఓ రావాలంటే అది వస్తుంది. రైట్. సో ఏదో ఎన్ఐటీలో ఏదో బ్రాంచ్ లాస్ట్ బ్రాంచ్ వరకు వచ్చినా సరే రిజర్వ్ మీకు ఓసీ వాళ్ళకి అనుకున్నట్టయితే కూడా మీకు సుమారుగా 60,000 ప్రాంతంలో వస్తుంది. అది కూడా 60,000 అంటే సుమారుగా 145 మార్కులు రావాలి. మీ బి కేటగిరీలో, సిబిఐటీలో, విఎన్ఆర్లో, వాసవిలో బి కేటగిరీ సీట్ రావాలంటే సుమారు మీకు రావాల్సినటువంటి ర్యాంకులు ఎంత అంటే మీకు దాదాపు సిఎస్సి స్పెషలిస్ట్ ఏదో ఒకటి రావాలంటే మీకు 96 వస్తే విఎన్ఆర్లో, వాసవిలో, సిబిఐటీలో ఏదో ఒక ఐటీఓ, ఏదో ఒక స్పెషలిస్ట్ వస్తుంది. సో 96 అంటే సుమారు 40,000-45,000 ర్యాంక్ కాబట్టి
మీకు 160 మార్క్స్ రావాలి దానికి కూడా. సో అంటే ఓవరాల్గా ఓసీ వాళ్ళకు. సో ఓబీసీ వాళ్ళకు ఇంకొక 10-15 మార్కులు తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది లేదు. సో ఓసీ కంటే ఒక 10 మార్కులు మీరు ఓబీసీకి తక్కువ వేసుకోండి, ఒక 15 మార్కులు ఓబీసీ గర్ల్స్ తక్కువ వేసుకోండి, ఓసీ గర్ల్స్ కూడా ఓసీ కంటే ఒక 10 మార్కులు తక్కువ వేసుకోండి. తర్వాత ఎస్సీ ఎస్టీకి అయితే మీకు ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది, కనీసం మీకు ఓసీ వాళ్ళకంటే ఒక 25-30 మార్కులు తక్కువ వచ్చినా ఇబ్బంది లేదు. సో ఓసీ వాళ్ళతోటి ఎస్సీ వాళ్ళకు 4 రెట్ల ర్యాంక్, అంటే ఎస్సీ 40,000 వస్తే ఓసీ 10,000తో సీట్ వస్తుంది. ఎస్టీ 50,000 60,000 వచ్చిన వాళ్ళకు ఓసీ 10,000తో సీట్ వస్తుంది. సో ఓసీ 10,000 ర్యాంక్ ఓసీ గర్ల్కు 15,000 ర్యాంక్తో సమానం. ఓసీ 10,000 ర్యాంక్ ఓసీ జనరల్ ఓసీ బాయ్స్ ఓబీసీ 15,000తో సమానం. ఓసీ 10,000 ఎస్సీ 40,000తో సమానం ఇంతకుముందు చెప్పినట్టు. సో గర్ల్ అయితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. సో ఓబీసీ గర్ల్ అయితే 10,000 ర్యాంకు 20,000తో సమానం. సో ఇట్లా మీరు అంచనా వేసుకొని మీకు ఎన్ని మార్కులు వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది అనేది అంచనా వేయండి. మీరు తక్కువ మార్కులు వచ్చినప్పుడు కొంచెం విట్టు మీద, మణిపాల్ మీద, అమృతం మీద, కామెడీకి మీద మీరు దృష్టి పెట్టండి. ఒకవేళ ఫైనాన్షియల్గా ఇబ్బందిగా స్థితిలో ఉంటే ఎంసెట్ మీద కూడా మీరు దృష్టి పెట్టండి. ఎస్బీఐ టాక్ ప్రతిష్టానం కలిసి మీకు పూర్తిస్థాయి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇవ్వబోతుంది. మీకు అనేకమైన నిపుణులు జూమ్ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ అవకాశం వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.